ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులో అలజడి కొనసాగుతోంది. బీజాపూర్ జిల్లా పామెడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జీడిపల్లి బేస్ క్యాంపు 2 పై మావోయిస్టుల దాడికి తెగబడ్డారు. రాకెట్ లాంచర్లతో దాడి చేసి కాల్పులు జరిపారు. ఈ దాడిలో 2 జవాన్లకు గాయాలయ్యాయి. అటు మావోయిస్టుల దాడిని పోలీసులు తిప్పికొట్టారు. హోరాహోరీగా కాల్పులు జరుగుతున్నాయి. ప్రస్తుతం పామేడు అటవీ ప్రాంతం వార్ జోన్ను తలపిస్తోంది. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులో అలజడి కొనసాగుతోంది. బీజాపూర్ జిల్లా పామేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జీడిపల్లి బేస్ క్యాంపు 2 పై మావోయిస్టులు దాడికి తెగబడ్డారు. రాకెట్ లాంచర్లతో దాడి చేసి కాల్పులు జరిపారు. ఈ దాడిలో 2 జవాన్లకు గాయాలయ్యాయి. అటు మావోయిస్టుల దాడిని పోలీసులు తిప్పికొట్టారు. హోరాహోరీగా కాల్పులు జరుగుతున్నాయి. ప్రస్తుతం పామేడు అటవీ ప్రాంతం వార్ జోన్ను తలపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, చెప్పండి, మావోయిస్టుల దాడికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సాయిమాధవి, ఛత్తీస్గఢ్ లో జరుగుతున్నటువంటి ఆపరేషన్ లో భాగంగా మావోయిస్ట్ ఏరివేత కొనసాగుతుంది. దాంతో ఆ మావోయిస్టులంతా షెల్టర్ జోన్ కోసం తెలంగాణ వైపు వస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. తెలంగాణ ఇంటెలిజెన్స్ కావచ్చు, తెలంగాణ పోలీసులు కూడా అలర్ట్ అయ్యి వారిని నిరోధించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజుల క్రితం, వారం రోజుల క్రితమే పామేడు జీడిపల్లి సమీపంలో, అదే బీజాపూర్ జిల్లా పామేడు జీడిపల్లి సమీపంలో 2వ బేస్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఈ వరుస ఘటనలు తెలంగాణ ప్రాంతంలో జరుగుతూ ఉన్నాయి. డామినేషన్ కోసం, అంటే ఒకరి మీద ఒకరు ఆధిపత్యం కోసం ఇటు పోలీసులు అటు మావోయిస్టులు తలపడుతున్నటువంటి నేపథ్యం ఉన్నది. ఎప్పుడూ లేని గత 10 ఏళ్లుగా తెలంగాణలో లేని ఎన్కౌంటర్లు మళ్ళీ ఇప్పుడు వరుసగా 3 నెలల కాలంలో 2 ఎన్కౌంటర్లు, దాదాపు 14 మంది మావోయిస్టులు చనిపోయినటువంటి ఘటనలు వరుసగా చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఒక అలజడి, ఉద్రిక్త వాతావరణం, యుద్ధ వాతావరణం కనపడుతోంది. అట్నుంచి వస్తున్నటువంటి మావోయిస్టులను నిరోధించేందుకోసం ఇటు తెలంగాణ పోలీసులు అటు ఛత్తీస్గఢ్ పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు బీజాపూర్ జిల్లాలో ఉన్నటువంటి పామేడు అటవీ ప్రాంతంలో 2వ బేస్ క్యాంప్ ఏర్పాటు చేసి నిరోధించే ప్రయత్నం చేసినప్పుడు రాత్రి నుంచి దాని మీద వరుస దాడులు చేస్తా ఉన్నారు, కాల్పులకు తెగబడుతున్నారు. దీంతో పాటు గుళ్ళ వర్షం కురిపిస్తున్నారు. ఒక పక్క మావోయిస్టుల దాడిని ఎదుర్కొంటూనే రాకెట్ లాంచర్లు ప్రయోగించడంతో ఇది ఒక అత్యాధునికమైనటువంటి వెపన్స్ సమకూర్చుకొని కొనసాగిస్తున్నటువంటి దాడిగా పోలీసు వర్గాలు చెప్తున్నాయి. మేము దాన్ని తిప్పికొట్టాం, ఆ దాడిని ప్రతిఘటిస్తున్నామని చెప్పి కూడా ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి భద్రతా బలగాలు చెప్తున్నాయి. బేస్ క్యాంపుల మీద దాడి జరగడం ఇది కొత్త కాదు, గతంలో కూడా వరుస సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇంత నిర్బంధం కొనసాగుతున్నప్పుడు, ఇంత అటాక్స్ కొనసాగుతున్నప్పుడు కూడా మావోయిస్టులు ధైర్యం చేసి బేస్ క్యాంప్ మీద దాడి చేయడం అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ ఏదైతే ఉందో, ములుగు జిల్లా ఎన్కౌంటర్, చల్పాయి ఎన్కౌంటర్ సంబంధించినటువంటి నేపథ్యంలో డిసెంబర్ 9న వాళ్ళు తెలంగాణ రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చారు. ఆ నేపథ్యంలో కూడా ఇక్కడ అలజడి వాతావరణం పెంచే విధంగా మావోయిస్టులు ప్రయత్నిస్తున్నట్టు చెప్తా ఉన్నారు. సాయి మాధవి. రైట్ సాంబా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.